ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 10th విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారు. పబ్లిసిటీ స్టంట్ కోసం వేలాది మంది విద్యార్థులను గందరగోళానికి గురిచేశారు. 10th పేపర్లు దిద్దే టీచర్ల మీద ఒత్తిడి తెచ్చి పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారు. 10th మూల్యాంకనం విషయంలో జరిగిన గందరగోళంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు, ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు పేదలంటే మహా చిరాకు. అందుకే వైఎస్ జగన్ తీసుకువచ్చిన విప్లవాత్మక సంస్కరణలన్నీ నిలిపివేశారు. ప్రభుత్వ బడులు మళ్లీ యథాపూర్వ స్థితికి కాదు, 2014లో చంద్రబాబు పాలన నాటి కంటే హీనంగా తయారు చేస్తున్నారు. పిల్లలకు ఇంగ్లీష్ మీడియం వద్దన్నారు. మీ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ఎందుకు చెప్పిస్తున్నారంటే సమాధానం ఉండదు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్లు ఏపీలో ప్రభుత్వ బడుల్లో చదివిన విద్యార్థులకు స్వర్ణయుగంలా గడిచింది. ఇప్పుడు అక్షరాల ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు. తాజాగా 10వ తరగతి విద్యార్థుల భవిష్యత్తుతో విద్యాశాఖ ఆడుకుంటున్న తీరు అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. పరీక్షా పత్రాలు దిద్దడంలో దారుణమైన తప్పులు చేసి పిల్లల జీవితాలను నాశనం చేసిందే కాక ఏపీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ పరువును కూడా తీశారు. పరీక్షా పత్రాల మూల్యాంకనంలో ఉపాధ్యాయులపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. ఒక్కో టీచర్ రోజుకు 40 పేపర్లు దిద్దాలి. 14 రోజుల పాటు మూల్యాంకనం నిర్వహించాలి. కానీ కేవలం 9 రోజుల్లోనే మూల్యాంకనాన్ని పూర్తి చేసి రికార్డు సృష్టించామని గొప్పలు చెప్పుకునేందుకు ఉపాధ్యాయుల టార్గెట్లు పెంచారు. దీంతో పేపర్లు సరిగా దిద్దకుండానే వేలాది మంది విద్యార్థులు 10th తప్పేలా చేశారు. ఫలితాలు చూసి తీవ్ర ఆందోళనకు గురైన 66,363 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ కు దరఖాస్తు చేశారు. రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ చేస్తే ఇప్పటి వరకు 11,000 మందికి పైగా విద్యార్థుల పరీక్ష పేపర్లు సరిగ్గా దిద్దలేదని తేలింది. మొదట 21 మార్కులు వచ్చిన విద్యార్థినికి రెండోసారి దిద్దాక 85 మార్కులు వచ్చాయి. కొందరికి 95 కూడా వచ్చాయి. ఇంత దారుణంగా పేపర్లు ఎలా దిద్దారని టీచర్లను ప్రశ్నిస్తుంటే తమ పై అధికారుల ఒత్తిడే దీనికి కారణమని వారు తేల్చేశారు. ఆ అధికారులపై మంత్రి నారా లోకేష్ ఒత్తిడి తెచ్చినట్లు తేలిపోయింది. మహానాడు కంటే ముందే 10th మూల్యాంకనం పూర్తి చేసి రికార్డు సృష్టించినట్లుగా మహానాడులో గొప్పగా చెప్పుకోవాలనుకున్నారు. ప్రచారం కోసం చేసిన దిక్కుమాలిన పని వలన వేలాది మంది విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టేసినట్లయింది. చంద్రబాబు పాలనలో భ్రష్టు పట్టిన విద్యాశాఖపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. 10th పరీక్షల నిర్వహణలో చంద్రబాబు, లోకేష్ ఫెయిల్ అయ్యారని ధ్వజమెత్తారు. చంద్రబాబు అవివేక, అనాలోచిత, పరిణితి లేని నిర్ణయాలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కష్టాలే ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 10th పేపర్ల మూల్యాంకనాన్ని సరిగా నిర్వహించలేకపోయారు. దీన్ని బట్టి మిగతా వ్యవస్థలను కూడా ఎంత ఘోరంగా నడుపుతున్నారో అర్థమవుతోందన్నారు వైఎస్ జగన్. 6.14 లక్షల మంది విద్యార్థులు రాత్రి పగలు కష్టపడి చదివి పరీక్షలు రాస్తే పారదర్శకంగా ఫలితాలు వెల్లడించడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థికి తమ మార్కులపై అనుమానం కలుగుతోందన్నారు వైఎస్ జగన్. చంద్రబాబు చేసిన తప్పుల కారణంగా ట్రిపుల్-ఐటీ, ఇతరత్రా అడ్మిషన్లలో విద్యార్థులు అన్యాయమైపోతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అని వైఎస్ జగన్ నిలదీశారు. అసలు పరీక్షల నిర్వహణ సమయంలోనే మీ బేలతనం బయటపడిందన్నారు. ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని, అయినా తప్పులను సరిదిద్దుకోకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. మన విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీని ఎదుర్కొనేలా తీసుకొచ్చిన అనేక సంస్కరణలను వచ్చి రాగానే దెబ్బతీశారని ధ్వజమెత్తారు.